అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించింది. చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందబోతున్నారు. ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించనున్నారు. మొత్తం ఈ సాయాన్ని ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఈ రైతుల ఖాతాల్లోకి యొక్క సాయాన్ని అయితే జమ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలు, రెండూ కలిపి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తారు. మరి ఇక అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మరి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడం మాత్రం ఆపడం లేదు. రైతన్న దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తూనే ఉన్నారు. మరి అలాంటి అన్నదాతలకు పెరుగుతున్నటువంటి పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారాయన్నమాట. ఈ నేపథ్యంలోనే రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట. మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుతో అమలు చేసినటువంటి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆ సంవత్సరానికి 13,500 రూపాయలు మరి అకౌంట్లోకి జమ చేసేవారు. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తాన్ని ఈ సాయాన్ని 20,000 రూపాయలకైతే పెంచడం జరిగింది. మరి ఈ విధంగా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి, ఏ రైతులకు డబ్బులు రావట్లేదు, ఎలా చేయాలి, ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను పూర్తి సమాచారం అనేది. మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ కూడా ఆర్థికంగా పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి పథకం అన్నమాట. మరి మరిన్ని వివరాలంటూ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ను, మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒక 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. మరి ఈ సాయాన్ని మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా, అంటే 3 విడతల్లో జమ చేయబోతున్నారు. ముఖ్యంగా మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు. చిన్న సన్నకారు రైతులు, అంటే 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులు. వయసు 18 సంవత్సరాల నిండి ఉండాలి. భూమికి సంబంధించి పక్కా పత్రాలు, అంటే పట్టాదారు పాస్ పుస్తకం లేదా 1B ఖచ్చితంగా ఉండాలి. ఇక రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించేటువంటి పంటల వివరాలు కూడా నమోదనేది చేసుకుని ఉండాలి. ఒకవేళ భూమిని లీజుకు తీసుకున్నటువంటి కౌలు రైతులైతే మనకు ఈ యొక్క పథకానికి అర్హులు కాబట్టి వారికి కూడా తప్పనిసరిగా మనకు గతంలో కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉంటేనే ఇచ్చేవారు. ఇప్పుడు కౌలు రైతు ధృవీకరణ పత్రం లేకుండానే ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే వారికి డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పటికీ కొంతమంది రైతులు కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నారు, ధృవీకరణ పత్రము, మరి అవి ఉంటే కూడా సరిపోతుందన్నమాట. మరి సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. మరి సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులు, అంటే ఆ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. అయితే కౌలు రైతు ధృవీకరణ పత్రం ఆల్రెడీ కలిగి ఉన్నారు కాబట్టి ఒకవేళ లేని వారైతే మనకు ఈ పోర్టల్లో మీరు నమోదు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరికి ఒక అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు అనేది కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆదాయ పన్ను, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మనకు విశ్రాంత ఉద్యోగులు కూడా, అంటే రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇట్లా పథకానికి అర్హులు అనమాట. ఇక ప్రజాప్రతినిధులకు కూడా ఈ పథకం అనేది వర్తించదు. ఇక 10,000 అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తించదు అనమాట. మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబం యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారంటే ఒకే కుటుంబంలో 2 లేదా 4 పేరిట కూడా భూమి ఉంటే కేవలం వారిలో ఒకరికి మాత్రమే
ఈ యొక్క పథకం అనేది అవుతుందన్నమాట, అమలు అవుతుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఏ పత్రాలు కావాలి, ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రైతుకు సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, భూమి పత్రాలు పట్టా పాస్బుక్ కానీ ఆర్ఓఆర్ పట్టా కానీ ఇట్లా ఉండేటివి ఉండాలన్నమాట. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, భూమి వివరాలు సర్వే నెంబరు ఇవన్నీ కూడా దాంతోపాటు వివరాలు ఉండాలి. ఇక రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింకు, అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. దీంతో పాటుగా మనకు అనుసంధానం కూడా చేసుకుని ఉండాలన్నమాట. మరి అర్హులైన రైతులంతా కూడా తమ ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లోని అధికారులను అయితే సంప్రదించాలి. ఇక అక్కడి సిబ్బంది వివరాలకు సిబ్బందికి కనుక మీరు వివరాలు అందిస్తే అధికారులు రైతు సమర్పించినటువంటి పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకుని సదరు రైతు పేరును లబ్ధిదారుల ఖాతాలో చేర్చేందుకు మనకు మండలంలో అప్లోడ్ చేస్తారు. తర్వాత డిస్టిక్ వెళ్తుంది, డిస్టిక్ నుంచి స్టేట్కి వెళ్ళి అక్కడ అప్రూవల్ అవుతుందన్నమాట. రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైనటువంటి వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైనటువంటి వారిని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు అయితే చేరుస్తారు. ఈ పథకం కింద మనకు పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి నిధులు అంటే డీబీటీ ద్వారా అకౌంట్లోకి ఏదైతే 3 విడతల డబ్బులు ఉంటాయో అవి జమ అవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ప్రభుత్వం ప్రస్తుతానికి ఆప్షన్ అయితే ఇచ్చింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని అయితే ఉంది. ఆ చెక్ స్టేటస్ పైన మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దానిపైన క్యాప్చా కనిపిస్తుంటుంది పక్కన, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఇవి వస్తాయా రావా అని చెప్పే విషయాన్ని మీరే తెలుసుకోవచ్చు అనమాట. మరి మీరు ఒకవేళ మేము అట్లా తెలుసుకోలేము, మాకు వీలు కాదనుకుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా కూడా మీరు తనిఖీ చేసి మనకు ఈ యొక్క జిల్లా వ్యవసాయాధికారులను కూడా కలిసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క దీని ప్రకారం మీరైతే ముందుకైతే వెళ్ళాలన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి అర్హులను ఎలా ఎంపిక చేస్తారని చూస్తే అర్హులైనటువంటి రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి రైతుల నుంచి సేకరించినటువంటి వివరాలను రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైతే చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్లాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక వెబ్లాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను కూడా పరిశీలిస్తారనమాట. అనంతరం వ్యవసాయ అధికారికి ఆ వివరాలన్నిటివి ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకు పల్లెల్లో నుంచి మనకు మండలాల్లో నుంచి మనకు వ్యవసాయ అధికారులకు జిల్లా అధికారులకు మనకు పంపిస్తారనమాట. వివరాలన్నీ కూడా సరిగ్గా ఉంటే అర్హుల జాబితాలో ఆ రైతు పేరు అయితే మనకు చేర్చేస్తారు. ఒకవేళ వెబ్లాండ్లో ఏమైనా తప్పులున్నా వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గురించి జాబితా కూడా తొలగిస్తారనమాట. మరి రైతులంతా కూడా ఈరోజు సాయంత్రం నిన్నట్లోగా మనకు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది. ఇప్పటికి అప్లై చేసుకున్న వారికి మనకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి. మరి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మనకు సంవత్సరానికి 20,000 రూపాయల నుంచి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, విపత్తులకు సంబంధించినటువంటి బీమా కల్పించడం కానీ, రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా చేయడం కానీ, ఇట్లా ఎన్నో రకాలన్నమాట అధికారులు చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందాలి. మరి ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు జమ అవుతున్నాయి, అన్నదాత సుఖీభవ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు. పీఎం కిసాన్ దీనికి సమాధానం చూస్తే పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులైన రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా లబ్ధి చేకూరుతుంది. కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా కూడా నష్టమేం లేదు. అధికారులు డేటాలను పరిశీలించి మీ యొక్క అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందజేయడం జరుగుతుంది. కుటుంబంలో మనకు ఎంతమందికి యొక్క అన్నదాత సుఖీభవ పథకం అని వస్తుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఒక కుటుంబం యూనిట్గా తీసుకుని అమలైతే చేస్తున్నారు. అంటే భార్య, భర్త, పిల్లలను ఒక కుటుంబంగా పరిగణించి మనకు కీలక ప్రకటన అయితే చేస్తారు. ఇక అందువల్ల కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వెంటనే కూడా వివరాలన్నిటివి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా వచ్చే నెల 12వ తారీఖు నుంచి కూడా రైతులకు కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆలోపు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా
ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఎంతన్నా ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇది అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది మీ ఛానల్.